అమరావతి కోసం మరొక 44,000 ఎకరాలు భూసేకరించడానికి రంగం సిద్ధమవుతుందంట. సమీకరించడానికి ప్రజలే స్వచ్ఛందంగా ఇచ్చేస్తామంటున్నారు, తీసుకోమని చెప్పి ఒత్తిడి చేస్తున్నారు అన్నటువంటిది ఇవాళ పత్రికలన్నీ హైలైట్ చేసినటువంటి అంశం. అమరావతి విషయంలో ఇప్పటికైనా బాధ్యతతో ఆలోచించకపోతే భావితరాలు నష్టపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. చాలా పెద్ద నగరం కావాలంటే విజయవాడ గుంటూరుని యాడ్ చేసేయండి, సింపుల్. అక్కడ ఒక్కొక్క ఊరిని తీసుకొచ్చి ఆ 29 గ్రామాలతో కలుపుతాం అంటే ఎలా కరెక్ట్ అవుతుంది? హైదరాబాద్ అనేటటువంటి దాంట్లో అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు తప్పించి మిగతా ప్రదేశం అంతా ప్రజలదే. వాళ్ళు అమ్ముకుంటారు, కొనుక్కుంటారు. దానివల్ల కోటీశ్వర్లు అయ్యారు. హైటెక్ సిటీ అన్నటువంటి దానికోసం ప్రజల దగ్గర నుంచి భూమి సేకరించి ఆ సేకరించినటువంటి భూములతో కొంతమంది ధనవంతులు మాత్రమే కోటీశ్వర్లు అయ్యారన్నటువంటి కోపంతో ప్రారంభమైనటువంటి కడుపు పంటతో ప్రారంభమైన ఉద్యమం ఆంధ్ర తెలంగాణ విభజనకు కారణమైంది. ప్రభుత్వం దగ్గర భూమి ఉంటే అదే జరుగుతుంది, ధనవంతులకి మాత్రమే ఇవ్వబడుతుంది. ఒక పెద్ద ఇండస్ట్రీ పెట్టుకుంటాడు, మామూలుగా అక్కడ 50 కోట్ల రూపాయలు ఉన్నా వీళ్ళు 50 లక్షలకి ఇస్తారు. అదే సందర్భంలో ఒక చిన్న స్టార్టప్ కంపెనీ పెట్టుకుంటాడు, అక్కడ భూమి 10 కోట్ల రూపాయలు ఉన్నా సరే 25 లక్షలకే ఇస్తారు. అట్లాగా ఎవరు బాగుపడతారు? కొంతమంది మాత్రమే బాగుపడతారు. అది కూడా ఎవరు బాగుపడతారు? అధికార పక్షానికి సన్నిహిత పారిశ్రామికవేత్తలే బాగుపడతారు. అదే కదా తెలంగాణలో జరిగినటువంటిది. మళ్ళీ ఇప్పుడైనా ఇక్కడ అంతే కదా. ఇంకొకటి, ఇక్కడ వచ్చేటప్పటికి అమరావతి ప్రాంతానికి సంబంధించి ఇప్పుడు ఇది పూర్తి చేయడానికే 1000 కోట్లు కాదు 1,00,000 కోట్ల రూపాయలు దాదాపుగా వస్తే ప్రాథమిక వస్తువులు, అది కూడా కేంద్రం కట్టిస్తోంది కాబట్టి, ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డు అవి కేంద్రం కట్టిస్తోంది కాబట్టి అవి కూడా లెక్కేస్తే ఇప్పుడే 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నట్టు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం 50,000 కోట్ల దాకా అప్పులు, ఇంకొక 50,000 కోట్ల అప్పుల దాకా ప్రయత్నిస్తోంది. మళ్ళీ దానికి 1,00,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చుకునేటటువంటి పని. ఇది 1,00,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం కట్టిస్తున్నటువంటి. ఇవి కాకుండా ఇప్పుడు ఇవి. ఇంకొకటి, ఎవరైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ నాకు 1 ఎకరం భూమి అమరావతి పక్కన ఉంది, నేనేం కోరుకుంటాను? అమరావతి బాగుపడితే నా భూమిలో కూడా 10 కోట్ల రూపాయలు 25 కోట్ల రూపాయలు వస్తుంది అనుకుంటా. అంతేగాని నా భూమి మీరు తీసేసుకోండి సార్ అని చెప్తాను నేను. 4,800 గజాల స్థలం మీకు ఇస్తాను, 1,200 గజాలు నాకు ఈయన చాలని చెప్తానా? ఎప్పుడు చెప్పాలి? ఇక నా ప్రాంతం నాశనం అయిపోతుంది, నాకేమీ చెయ్యరు, మొత్తం అక్కడే చేసేసుకుంటారు అనుకున్నప్పుడు. ఈ ప్రాంతాలకుండా డెవలప్మెంట్ జరిగితే ఎందుకు ఇవ్వాలి భూమి? చక్కగా వీళ్ళే అమ్ముకుంటారుగా, కోట్లకు అమ్ముకుంటారు కదా. ఆ లాభం మీద వాళ్ళే సంపాదించుకుంటారు కదా. అప్పుడు వాళ్ళు కోటీశ్వర్లు అవుతారు కదా. మనం చెప్పే సంపద సృష్టి అప్పుడు సాధ్యమవుతుంది కదా. అప్పుడు ఈ మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించినటువంటి సొమ్మేదో అక్కడ ఖర్చు పెడితే సరిపోతుంది కదా. ఒక ప్రాక్టికల్ కాకుండా ఒక ఎమోషన్ని క్రియేట్ చేసేటటువంటి క్రమంలో జరుగుతున్నటువంటి పెద్ద సమస్య. జాగ్రత్తగా ఆలోచించి అడుగులు వేయాలి. లేకపోతే రేపు పొద్దున ఎటూ కాకుండా అటూ కాకుండా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి, దాని చుట్టూ ఒక ఉచ్చు బిగుసుకుపోయేటటువంటి పరిస్థితి. ఇప్పుడేంటి, అక్కడ ఆ భూములు ఇచ్చినటువంటి వాళ్ళు రేపు పొద్దున వేరే ప్రభుత్వం వచ్చిందంటే మనకి చెయ్యరు అన్నటువంటి ఒక సైకలాజికల్ ఫీలింగ్తో వాళ్ళందరూ ఒకళ్ళనే ఎన్నుకోవాలనేటటువంటి ఒక ప్లానింగ్తో జరుగుతున్నటువంటి కోణంలో కనబడుతుంది ఇక్కడ.